అయిపోయి మయ్యా ఫస్ట్ పోయేటప్పుడే కత్తి చూపించని అనుకుంటా. ఈరోజు మన ప్రాంక్కి అలోవెరా కర్చీఫ్. అమ్మ ఉన్నారు, అత్త ఉన్నారు పైన. మా అత్తకి ఏమని చెప్పినానంటే, అత్త మైక్ వేసుకో, అమ్మని ప్రాంక్ చేయాలా అని చెప్పి మా అత్తకి కూడా మైక్ అక్కడ పెట్టించేసి వచ్చినాను. మొత్తం వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ప్రాసెస్ చూద్దాం రండి. అడిగి అట్లా అది సోన మాత్రం ఇప్పుడేసి గ్రీన్గా రాకూడదు. వెరీ గుడ్. అట్లా ఆ టెక్స్చర్ ఎట్లుంది చెప్పండి. ఇది అది నురుగు నురుగు టెక్స్చర్, నురుగు నురుగు అట్లా రాలని. కరెక్ట్. వెరీ గుడ్. వేసి ఇప్పుడు నా చేతికి ఎట్లా ఉంది, చేతులు కడుక్కుందాం. వావ్, ఎగ్జాక్ట్ టెక్స్చర్ వస్తుంది అసలు. ఎగ్జాక్ట్ టెక్స్చర్ వస్తుంది. వావ్, దిస్ ఈస్ ద రైట్ టెక్స్చర్ ఫర్ ద ప్రాంక్. ఎగ్జాక్ట్. అది చాలు, ఇంకా పుయ్యచ్చు. అబ్బా, అదే కాల్సిండేది. అద్దద్ద, ఇది టెక్స్చర్ అట్లా రాళ్ళ. బా, ఇది చూడు, గల్లలాగా ఉంది. చాలా మంది ఒక 2-3 గెస్సులు పెట్టుకొని తింటారు. ఆ 2-3 గెస్సులో ఏదో ఒకటి ఉపయోగిస్తాను. చేసేంత వరకు చెప్పను మీకు ఏందనేది. దేవుడా, నువ్వు కానీ అయిపోయి తలస్నానం చేసినందుకు ఎక్కువ వచ్చేసి
తల్లి 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 చూడు చూడు చేసింది మీ గలత వద్దమ్మా వద్దు తల్లి పండబెట్టి తొక్కుతా నాకంత తుడిచేసి అంత తుడిచేసి మగాంత తలస్నానం చేసి ఎక్కువ తుమ్ముతో వచ్చిందంట సీముడు చింది 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 ఇంత పెట్టిన దీంట్లో అది తీసుకొని చేతితో పట్టుకొని పిసికి పిసికి పెట్టుకున్నా అమ్మ మొక్కు తుడుచుకునేకే పెట్టుకున్నాను. నేను హీటర్ వేసుకున్నా సింధు, ఒక 4-5 బకెట్లు స్నానం చేస్తా. సింధు బుద్ధుందా సింధు? చదువుకున్నావా ఏమన్నా? పక్కన కూర్చున్నావు కదా గబుక్క చేసేసింది పాప ఎక్కువ వచ్చేసి నీకే ఇచ్చి కదా పక్కన నుంచి ఇట్లా రైట్ సైడ్ కూర్చున్నావు రైట్ సైడ్ చూడు ఎంత తడిసిపోయిందో చింది 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 తడిసిపోయింది. దీంట్లో పూసేకి లేదని చెప్పి వచ్చి ఆమె మీద పడింది. దాంట్లో పూసేకి లేదని నీ మీద వేసేసింది. మా నిజంగా అదేం కత్తుకున్నావు కదా. కాదు చిన్నప్పుడు ఎంతో చేస్తాను ఇదంతా కేం పెద్ద అయితే 10 మందికి సీడినా కూడా రాలట్టు వచ్చింది నీకు దేవుడా. నువ్వు బతుకు నీ జలం కాదు జలం చేసింది నువ్వేందు బలి జలం చేసింది దానికి. నువ్వు కుడి పక్కన ఎవరు కూర్చోమన్నారు? కుడి పక్కన ఎవరు నువ్వు అదే పనులు చేస్తున్నావు. అలా నువ్వే చేసావు. ఇంత ఎట్లా వస్తుంది ముక్కులా ఇంత ఎట్లా వస్తుందంటే తుమ్మినాను తలస్నానం చేసినాను. మొక్కలు ముక్కులు ఉన్నట్టున్నాయి కదా నీకు, తోలు ముక్కులు పెట్టుకొని చాలా ఈ ముక్క బిరిటేషన్ ఉండేది మా కొట్టద్దు ఏం నొప్పిస్తుంది. అది ఈసారి నోట్లేకి చెక్కుతా నోట్లేకి చెక్కుతా. మళ్ళీ ఎంత వచ్చి చూడడానికి దూరం ఉందో కడుక్కునే పోతాను కడుక్కునే మా ఏదో చేస్తాండి. తుమ్ములు వస్తానాయి మా. నువ్వు ఎందుకు ఇది నువ్వు పక్కన ఉన్నావు ఇట్లా ఇట్లా అన్నారు నీకు అయ్యిందంతా పడుతుంది. వాంటెడ్గా చేయలేదు. నువ్వు పక్కన ఉన్నావు ఇట్లనే లోపల మొహానికి తగిలింది ఊసినావు ఒప్పుకో. చూడలేదన్నా తెడ్డు కట్టి తీసుకొని పళ్ళు రాలగొడతా తుడుగు మగన్ దానా. జలుబు ఉంది మా చూడు ఎర్రగా జలుబు బయట వచ్చేదో ఇప్పుడు చీర వచ్చిందంట. చూడు ఆహా తడిగా ఉందని పట్టుకొని చూడు అన్న అక్కడ పోయి తనకి అట్లా అట్ట లేదు మా నువ్వంటా నువ్వు పట్టుకొని ఎంత తడిసిపోయింది చూడు. తల్లి ఆ ఖర్చు కూడా పారే ఎందుకు అది పట్టుకొని నువ్వు యూజ్ వద్దు తల్లి. ఉతుక్కో. అది సాకలా వేరే గుడ్డల్లో నానబెట్టింది అనుకో అందుకే అవుతుంది. అది ఒక్కసారి వచ్చేసి ఉందా ఉంది బాగా అసలు తలస్నానం మధ్యాహ్నం చేసిన నీకేసింది ఒక ఎత్తు అయితే దానికి తల అంత భారం మాత్రం భరించలేవండి. చిన్నపిల్లలు భరిస్తారు. చిన్నప్పుడైనా చీమిడే వస్తుంది పెద్దగా చీమిడే వచ్చేది పెద్దగా చీమిడే వచ్చేది. ఏం వస్తుంది చీమిడి లేదు అంటే అప్పుడేమైనా వేరే రకంగా వస్తుందా? అప్పుడు సెంట్ వచ్చిందా? కాదు అప్పుడు సెంట్ వచ్చిందా? అప్పుడు సెంట్ వచ్చింది. చెప్పింది ఫస్ట్ చెప్పింది అంత పెద్ద పిల్లలు కానీ 2-3 పిల్లలు కానీ మనకి బిడ్డే కదా మన తల్లికి. ఆ పిల్లకి నేను పొద్దునే చెప్పిన తల సరిగ్గా తుడుచుకోవే అని. పట్టుకుపోయి తుడుచుకోవే చూడు రావద్దు ఎట్లా కొడతానో తెలియదు నాకే. చూడు 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 నువ్వు ఒకసారి టచ్ చేసి చూడు. అయ్యమ్మా
తల్లి మళ్ళా వచ్చావు దేవుడా. ఎందుకు ఎట్లా తుమ్ముతావు? కావాలేమ్మా. దానన్నా. ఏ రాయి లోపలికి రా. దానన్నా. పదం గాయత్రి. అది ఆడే ఉంది. నాకు తెలుసు. బాత్రూమ్ పోయింది. ఆడలేదు, ఆడే ఉంది. అయ్యో రామ. బాత్రూమ్ పోయింది తల్లి. నా చేతిలో కర్ర ఉంది. పోయిందన్న బాత్రూమ్ పోయింది అత్త. నిజంగా బాత్రూమ్ పోయింది. లేదు పాయాపడు ఇప్పుడు. అదిగో. లేదు తిక్కనా నీకేమన్నా? నీకు నమ్మకం లేదంతే. ఏ రాయే. నాయే రాయే. నువ్వు అప్పలా వస్తావా? నమ్మకం లేదు. కాదు నువ్వు బయటికి పోయి రారా అంటావేంది? నువ్వు లోపల రా. నీకు సర్లే రాయి. అసలు సరే అప్పుడు రాయే. ఏ వాటర్ నువ్వు బయటే ఉండు. నువ్వు పోదరా భలే తీస్తాను వీడియో. ఇంకంతే చెయ్యి. తుమ్మినప్పుడు వచ్చినాడు అట్లా డైరెక్ట్ తుమ్మేసేయి పాప. నేనేం చేయలేదు, ఫింగర్స్ తో తీసుకోక. చూస్తాము నేను కొడతానో లేదో కొట్టేసి పెట్టినా కొడతానని. కొట్టించుకోసి నువ్వు చాలా మోసగా ఉన్నావు. కొట్టేసుకో కొట్టించుకో. మళ్ళీ గమ్మన బొమ్మను ఏమే శివుడు పూసుకునే ఏమైనా పరంపతి దాన్ని ఏమవుతుంది ఆల్రెడీ అంత అయిపోయినాక తుమ్ముతాడు అది. ఏమంత అర్థమన్నమా చాయ్ కానీ మర్చిపోయినావే. రాక్షసి అయిపోతుంది. అబ్బా చూడు యాడేం చూపించు చీమిడి. నోట్లోకి పోయిందా? టేస్ట్ నాకిందేమో. ఏద్ర బాబ్జీ ఇదే. మంచి నీళ్ళు కూడా తాగు. అయ్యా అయ్యో మంచి ఎనర్జీ వచ్చినట్టుంది. నా గోల్ నాకు చీమిడి వచ్చిండేది మా అమ్మకు పుయ్యాలని పూసేసిన. వెరీ గుడ్. అయిపోయా. నిజంగా చెప్తున్నా చీమిడు కాదు. నిజంగా బ్రాహ్మణ్ చెప్పు. నీకు ఎట్లుండింది? అది ముట్టుకుంటే ఎట్లుండింది? బంక బంకగా ఉండిందా? నురుగు నురుగు ఉందా? ఎల్లోగా ఏమన్నా ఉండిందా? నేను చెప్తాను ఉండిందా? నువ్వు చూడలేదా? నోట్లోకి పోయింది కదా ఇంకా ఎక్కువ. నిజం చెప్తున్నా, నిజంగా చీమిడి, నిజంగా చీమిడి. నీ గూడు చెదిరింది. కోసం కాదు నిజంగా పాపం నిజంగా 3 times సిందినా. అంత గప్పుగా చెప్తావు నువ్వు. సింధు నువ్వు చదువుకున్నావా అసలు? సంకనాకి చీమిడి వచ్చి చెప్పేది తప్పేనా? థ్యాంక్స్ అక్క. బాగా చేసినావు. అది చూడు ఎంత బాగా పక్కన కుడి పక్కనే కూర్చుంది. ఎట్లా తీసేస్తాను ఇట్లా పడించుడు కుప్ప కుప్ప పడిపోయింది దానికి. పెట్రోల్ పట్టుకోలేదు. నువ్వే ఇక స్నానం చేసి స్మెల్ వస్తాను నువ్వు.